హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే యూట్యూబ్ కొత్త రూల్ తీసుకొచ్చింది. అదేంటో మీకు ఇప్పుడు చెప్తాను. యూట్యూబ్ క్రియేటర్లకు బిగ్ షాక్. ఎందుకంటే జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త రూల్ తీసుకొచ్చింది. దానివల్ల డబ్బులు రావు, యూట్యూబర్లకు మానిటైజర్ పోతుంది. అది ఏ విధంగానో చెప్తాను, వినండి. యూట్యూబ్ ఛానల్ అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఒరిజినల్ వీడియోస్కి, ఒరిజినల్ కంటెంట్కి, వాటికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనమాట. యూట్యూబ్ స్వల్ప మార్పులు చేసి వేరొక కంటెంట్ని అప్లోడ్ చేస్తే యూట్యూబ్ అనుమతించిందన్నమాట. యూట్యూబ్లో వీడియోస్ కొత్తగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేసే ముందు ఇతర వీడియోలను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది, సేమ్ కాకుండా అన్నమాట. ఒకటే వీడియోని పదే పదే అప్లోడ్ చేయడం వల్ల కూడా యూట్యూబ్ నిషేధిస్తుంది అలాంటి వీడియోని. అంటే ఒక వీడియోని మళ్ళీ ఇంకోసారి అప్లోడ్ చేసాడు, మళ్ళీ ఇంకోసారి అప్లోడ్ చేసాడు, అట్లా కాకుండా డబ్బుల కోసం ఒక్క వీడియోని మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేయొద్దు. అలా చేస్తే కూడా యూట్యూబ్ అంగీకరించదు. టీమ్ ప్లేతో వీడియోలు, రోబోటిక్ వాయిస్లతో వీడియోలు యూట్యూబ్ తప్పుడు సమాచారం లేదా ఎంటర్టైన్మెంట్ లేని వీడియోలు యూట్యూబ్ అది కూడా అంగీకరించదు. అంటే తప్పుడు సమాచారం అంటే అసలు కరెక్ట్ అదే ఏదైనా విషయం ఉంటుంది కదా, ఇప్పుడు హైదరాబాద్లో ఈ సంఘటన జరిగింది, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అట్లా ఉంటేనే యూట్యూబ్ ఇటువంటి వీడియోకి అనుమతిస్తుంది అనమాట. ఫేస్ లేకుండా స్మాల్ ఛానల్ ఉంటాయి కదా, వాటికి కూడా యూట్యూబ్ అంగీకరించదు. ఎడ్యుకేషన్ లేదా ఎంటర్టైన్మెంట్, అందులో కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి వీడియోస్. అట్లుంటే యూట్యూబ్ దాన్ని అంటే అంగీకరిస్తుంది. ఓకే, ఈ వీడియోలు బాగున్నాయి, ఈ చెప్పే విధానం బాగుందన్న దానికి యూట్యూబ్ కూడా అంగీకరిస్తుంది అనమాట. ఏఐ జనరేట్ వీడియోలు ఎఫెక్ట్ అవుతాయా అని కూడా క్వశ్చన్ రావచ్చు మీకు. దాని గురించి కూడా చెప్తాను, ఇప్పుడు వినండి. వాస్తవానికైతే యూట్యూబ్ ఏఐ కంటెంట్లను ప్రస్తుతానికైతే అంటే నిషేధించలేదు, పూర్తిగా తీసేయలేదు. కాకపోతే ఆటోమేటిక్ స్ట్రిప్పులు ఉంటాయి కదా, వాటిపైన మాత్రం అస్సలు ఆధారపడద్దు, మీ ఓన్గానే ఉండాలి అవి. ముఖ్యంగా ఏఐ వాయిస్, ఏఐ వీడియోస్, వాటిపైన అయితే ఖచ్చితంగా యూట్యూబ్ కొత్త రూల్ తీసుకురాబోతుంది, మీరు జాగ్రత్త. మొత్తానికైతే జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్ తీసుకురాబోతుంది. విద్యకు సంబంధించింది లేక ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వీడియోలకు మాత్రమే యూట్యూబ్ డబ్బులు ఇస్తుందన్నమాట. ఇతరుల వీడియోస్ కరెక్ట్ కంటెంట్ లేని వీడియోలకి వాటికైతే యూట్యూబ్ డబ్బులు ఇవ్వదని. ఇంకోటి, మీ కంటెంట్ బాగుంటేనే యూట్యూబ్కి అనిపించాలి, అదే ఇది ఉపయోగకరంగా ప్రజలకి అన్నట్టు ఉంటేనే మీకు దానికి ప్రాధాన్యత ఇస్తుందన్నమాట యూట్యూబ్. ఇప్పుడైతే యూట్యూబ్లో అయితే ఆటోమేటిక్ సిస్టమ్ వచ్చిందంట, అప్పుడు మనుషులతో చేపిస్తుందంట, ఇప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్ అంట. అయితే చూసి జాగ్రత్త. యూట్యూబ్లో చాలామంది చాలా రకాలుగా వీడియో చేయడానికి చాలా కష్టపడుతుంటారు. కాకపోతే ఈ కొత్త రూల్ వచ్చినందుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత టైం వేస్ట్ చేసుకొని మీరు ఉన్నప్పుడు అది సడన్గా యూట్యూబ్ ఛానల్ దాన్ని తీసేస్తే చాలా బాధ ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా రూల్స్ పాటించండి. ఎందుకంటే నేను కూడా ఒక యూట్యూబర్ని కాబట్టి నేను చెప్తున్నాను. కష్టపడదాం, కరెక్ట్గా ఉందాం. కష్టపడడానికి ఫలితం ఎక్కడ పోదు. కాకపోతే ఇప్పుడు ఎక్కడైనా మనం జాబ్ చేసినా కూడా అక్కడ జాబ్లో కూడా కొత్త కొత్త రూల్స్ వస్తుంటాయి, దాని తగ్గట్టే మనం చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఇది కూడా అంతే, మనకు యూట్యూబ్ ఒకటి జాబ్ లాంటిదే. అలా కొత్త కొత్త రూల్స్ వచ్చినప్పుడు దాని తగ్గట్టు కూడా మనం నడుచుకుంటే మనకు బాగుంటుంది. ఇంకోటి, ఇప్పుడు నిజాయితీగా కంటెంట్ చేసేవారు ఉంటారు పాపం,
వాళ్ళ గురించి కూడా యూట్యూబ్ ఆలోచిస్తుందని సమాచారం నాకు. బాధపడకండి, మాకు సక్సెస్ ఇంకా రాలేదని. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నాకు కూడా రాలేదు, ఇంకా టైం పడుతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, కుదిరితే షేర్ చేయండి. ఎందుకంటే ఇది మంచి టాపిక్, నలుగురు తెలిస్తే బాగుంటుందని నా